హలో అండి. సింపుల్‌గా పల్లీల చిక్కీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా వేరుశనగ పప్పుని దోరగా రోస్ట్ చేసి చల్లారాక పొట్టు తీసుకోవాలండి. ఒక గ్లాస్ వేరుశనగ పప్పుకి ముప్పావు గ్లాస్ బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టించుకోవాలి. ఈ పల్లీల చిక్కీకి గట్టి పాకం అయితే కావాలండి. ఇప్పుడు చూడండి, గట్టి పాకం అంటే ఇలా చేతికి తీసుకుంటే బాల్‌లా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు పాకం రెడీ అయ్యాక వేరుశనగ పప్పుని అందులో మిక్స్ చేసి బాగా కలుపుకొని, ముందుగా ప్లేట్‌కి ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండీ! ఆ ప్లేట్‌లో వేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి కొంచెం చల్లారాక చాకు సహాయంతో మనం కావాల్సిన సైజెస్‌లో కట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆ చిక్కీలని బయటకి తీసుకోవాలండి. అంతేనండి. చాలా సింపుల్ పల్లీల చిక్కీ. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.